ఫార్ములా ఈ కార్ రేస్ కోర్టుకు ఏసీబీ ఛార్జ్షీటే బేస్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోర్టు ఆదేశాల మేరకు ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసు కోర్టులో నిలబడదు అన్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2 గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్నామన్న న్యాయస్థానం ₹1,00,000 పూచీకత్తు 2 షూరిటీలు సమర్పించాలని కేటీఆర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో FEO ప్రతినిధులు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కేసు మెరిట్ పై ఎలాంటి వాదనలు జరగలేదన్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. ఫార్ములా కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ తో పాటు కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టు తమకు అందజేసిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించారన్నారు. ఆగస్టు 25వ తేదీన కూడా 1,00,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించిందని బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసు కోర్టుల్లో నిలవదన్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటున్నాడు, కానీ ఇక్కడ HMDA అకౌంట్ల నుంచి నేరుగా CEO అకౌంట్లకు వెళ్ళాయి. ఏది ఈ ఫార్ములా ఈకి అవన్నీ అక్కడనే ఉన్నాయి. ఇక్కడ మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫండ్స్ బై ది గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నాడు. ఇక్కడ ఏం లేదు కదా, ఇది నేరుగా ఈ అమౌంట్ కేటీఆర్ అకౌంట్లకు రాలేదు, లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్లకు రాలేదు. కాబట్టి ఈ సెక్షన్స్ కూడా అప్లికబుల్ కావు. ఈ కేసు అనేది నిలబడదు. హైకోర్టులో మేము క్వాష్ చేశాం. హైకోర్టులో కూడా డైరెక్షన్ ఉన్నది కేటీఆర్ గారి మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోవద్దని. రేపు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కేసు అనేది కోర్టు ముందు అన్టెలబుల్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్ల ప్రభుత్వ నిధులను యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ FEOకు బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసి నాంపల్లి కోర్టుకు సమర్పించడంతో విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 25న వాదనలు మొదలు కానున్నాయి.